హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను దమ్ బిర్యానీ అయితే చేశానండి. చూసేదానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. ఇదైతే నేను మటను, మిల్ మేకర్స్, ఆలు, క్యారెట్తో దమ్ బిర్యానీ చేశానండి. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉన్నిందండి. దానికోసం ఒక 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ గోరువెచ్చని నీళ్ళలో మిల్ మేకర్స్ అయితే నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్న మిల్ మేకర్స్ అయితే ఆయిల్ వేసి ఉప్పు కారం ఫ్రై చేస్తున్నానండి. ఉప్పు కారం వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. కావాల్సినవి అయితే ఇదేనండి. నేను కొంచెం మటన్ తీసి పక్కన పెట్టానండి. ఈ మటన్తో ఏం చేస్తామా అనుకొని నేనైతే మిల్ మేకర్స్ ఇలా వెజిటేబుల్ వేస్తే దమ్ బిర్యానీ చేయాలనుకుంటున్నానండి. చూడండి, ఇలా రైస్, మటను, హోల్ బిర్యానీ మసాలా, టమాటో, ఎర్రగడ్డ, ఆలు, క్యారెట్, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ పక్కన పెట్టుకున్నామండి. చూడండి, ఇలా ఫ్రై చేసిన మిల్ మేకర్స్ అయితే తీసి పక్కన పెట్టానండి. అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసి హోల్ గరం మసాలా ఉండే కదండి, అదేనండి బిర్యానీ మసాలా. ఈ బిర్యానీ మసాలా అయితే ఫస్ట్ వేయాలండి. కొంచెం ఫ్రై అయినాక ఆనియన్స్ వేయాలండి. ముందుగా అయితే గరం మసాలా, కసూరి మేతి అండి, అది స్టార్ పువ్వు, షాజీరా, ఈ నల్ల జీలకర్ర ఇవన్నీ అయితే వేయాలండి. ఇవన్నీ వేసాం కదండి. కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడైతే ఆనియన్స్ కొంచెం కొత్తిమీర వేసానండి. కొంచెం కొత్తిమీర ఆనియన్స్ వేసి కొంచెంసేపు అయితే మగ్గనిచ్చాలండి. స్మెల్ అనేది సూపర్గా వస్తుందండి. అప్పుడు ఆ స్మెల్ అనేది సిమ్లో పెట్టి మగ్గనిచ్చామంటే మాడకుండా బాగా ఫ్రై అవుతాయండి. చాలా అంటే చాలా బాగుండిందండి దమ్ బిర్యానీ అయితే. చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ ఇలాగైతే చేసుకున్నాం కదండి. ఇట్లా వెజిటేబుల్స్, మిల్ మేకర్స్, మటను ఇవన్నీ వేసి బిర్యానీ ఫస్ట్ టైం అయితే చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. టమోటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి మళ్ళీ ఫ్రై చేసానండి. ఇవి కొంచెం మగ్గినాక ఆలు, క్యారెట్ వేసి మగ్గించాలండి. ఆలు, క్యారెట్ వేసి మగ్గాలండి. ఎందుకంటే ముందుగా ఆలు, క్యారెట్ మగ్గాలండి. కొంచెంసేపు మగ్గిస్తే చాలండి. అట్టని చెప్పి పూర్తిగా మగ్గాల్సిన అవసరం లేదండి. కొంచెం మగ్గితే కొంచెం ఉప్పేసి మగ్గించామండి. మగ్గించినాక అవి మగ్గాయి, ఆయిల్ పైకి వచ్చింది అనుకున్నప్పుడు, చూడండి ఇలా ఆయిల్ పైకి వచ్చింది అనుకున్నప్పుడు మనం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి, అల్లం వెల్లుల్లి పేస్టు అవి ఎత్తి వేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలండి. కలుపుకొని ఇప్పుడు సిమ్లో పెట్టి బాగా మగ్గించాలండి. ఇప్పుడు మనం ఆలు, క్యారెట్ వేయకుండానే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామంటే ఆలు, క్యారెట్ అనేది మగ్గదండి. ఎందుకంటే అడుగంటిపోద్దండి, అందుకని మగ్గదు. ఇప్పుడు ఈ ఆలు, క్యారెట్ మగ్గింది అనుకున్నప్పుడు మనమైతే మటన్ అయితే వేసుకుందామండి. మటన్ వేసుకున్న తర్వాత కొంచెం మిల్ మేకర్స్ అయితే వేసుకుందామండి. కొంచెం కదండి, మిల్ మేకర్స్ అయితే నేను బాగానే తీసుకున్నాను. ఎందుకంటే పిల్లలు అనేది మిల్ మేకర్స్ అనేది బాగా తింటారండి. ఇప్పుడు కొంచెం మళ్ళీ కొత్తిమీర వేసానండి. వేసేసి బాగా కలుపుకున్నానండి. కలుపుకొని ఇప్పుడు సిమ్లో పెట్టి బాగా సిమ్లో ఆయిల్ పైకి వచ్చేంత వరకు సిమ్లో పెట్టి మగ్గించుకున్నానండి. ఉప్పేసి కొంచెం మగ్గించుకున్నానండి. ఇప్పుడండి కారం, గరం మసాలా, ధనియాల పొడి, బిర్యానీ మసాలా ఈ 3 మసాలా వరకు వేసానండి. ఈరోజైతే మసాలా కొంచెం తగ్గించానండి. ఎందుకంటే నిన్న మసాలా తిన్నాం కదండి సండే రోజు. ఈరోజైతే కొంచెం మసాలా అయితే తగ్గించానండి. చూడండి, చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉండిందండి రైస్ అయితే. ఈ మసాలా కారం వేసి కొంచెం బాగా కలిపి ఉప్పేసి కొంచెం వాటర్ పోసి అవి అంటే ఉడకాలి కదండి అవి, అందుకని కొంచెం వాటర్ పోసాను. చూడండి, ఇలా కలిపేసేసానండి వాటర్ పోసి. ఇప్పుడు ఇలా ఎందుకు పోపు వేసుకుంటున్నానంటే ఈగని హోల్ గరం మసాలా అండి, కొత్తిమీర, హోల్ గరం మసాలా వేసి ఎసరైతే పెట్టుకుంటున్నానండి. దమ్ బిర్యానీ చెప్పాను కదండి, అందుకని ఎసరైతే పెట్టుకుంటున్నాను. అవి మనం తీసుకుంటున్నాం కదండి రైస్ క్వాంటిటీ బట్టి ఎసరు పెట్టుకోవాలండి. దాంట్లో ఎసట్లో కొంచెం ఉప్పు వేసానండి. కొంచెం ఉప్పు వేసి ఎసరు ఇవంతా మరిగినాక మనం పక్కనున్న రైస్ ఎత్తి వేసేసుకోవాలండి. ఇది మనకు రైస్కి వాటర్ అంటూ ఏం లేదండి, ఎసరు పెట్టుకోవాలి. ఇప్పుడు ఎసరు పెట్టి హాఫ్ బాయిల్ అండి, 70% కుక్ అవుతుంది కదండి. 70% కుక్ అయినప్పుడు మిగతా ఎసరు వచ్చి మనం అన్నం ఎలా ఒలుపుకుంటామండి అదే వంచుకుంటామండి, అలా వంచుకోవాలండి. ఇట్లా బాగా కలిపి వదిలేయాలండి. ఆ అన్నం అయితే మనం ఎలా ఉంచుకుంటాం అలా అయితే, రైస్ మాత్రం పూర్తిగా కుక్ చేయకూడదండి. పూర్తిగా కుక్ చేసామంటే ఇప్పుడు మళ్ళీ దమ్ వేసినాక అసలు ఎట్లా అవుతుందంటే అన్నం అయితే చివిడిపోద్దండి. చూడండి, ఇలా 70% అయితే కుక్ చేసుకోవాలండి. ఇలా 70% అయితే కుక్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి దమ్ బిర్యానీ. ఇప్పుడండి మనం పక్క పొయ్యి మీద కర్రీ పెట్టుకున్నాం కదా, ఆ కర్రీలో సగం కర్రీ అయితే తీసి పక్కన పెట్టానండి నేను. చూడండి, కొంచెం కర్రీ ఉండిచ్చాను. కొంచెం కర్రీ మీద మనం అయితే రైస్ ఒలిపి పెట్టుకున్నాం కదండి, ఒలిచి పక్కన పెట్టుకోవాలండి.
చూడండి ఇలా అయితే వేసుకుందామండి రైస్ని. అంటే ఉంటాయండి రైస్లో కొంచెం గంజి అంటే ఉంటాయండి, మళ్ళీ పూర్తిగా వంచాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఉడకదండి 30% అందుకని మనం వంచాం అంటే వాటర్ ఎక్కువ లేకుండా ఆ గంజి అనేది వంచి పెట్టేసుకోవాలండి. ఇలా అయితే మనం ఒక 2-3 సార్లుగా అట్లా వేసుకున్నామంటే బాగుంటుందండి. ఒక్కొక్కరు ఏం చేస్తారంటే చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ ఏదైనా ముందు కర్రీ ఉంటుందండి, కర్రీ కింద పెట్టేసి తర్వాత పైన అనేది రైస్ వేసేస్తారండి. ఇంకా రైస్ వేసి కొరవ మిగతావన్నీ వేసేస్తాయండి. అలా అయితే వేయట్లేదండి, నేనైతే ఇట్లా 3 లేయర్స్తో అయితే వేస్తున్నానండి నేను. చూడండి ఇలా అయితే ఇది సెకండ్ టైం థర్డ్ టైం అయితే కర్రీ వేసేసి రైస్ అయితే వేసానండి. రైస్ వేసేసినాక కొంచెం కలర్ అయితే యాడ్ చేశాను నేను. ఇక్కడ నేను గీ ఏమీ వాడలేదండి, జస్ట్ శాంపుల్కి చేసినట్టుగా నేను ఇతర ఏమీ వాడలేదండి, ఫ్రైడ్ ఆనియన్స్ కానీ వాడలేదండి. ఇవేమో వాడకుండానే అంత టేస్ట్ వచ్చిందంటే అన్నీ వేసుకుంటే ఇంకెంత టేస్ట్ వస్తుందండి చెప్పండి, మీరే చెప్పండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉండిందండి. చూడండి ఇలా అయితే అయిపోయినాక ప్లేట్ అయితే పెట్టేశానండి. ప్లేట్ అయితే పెట్టేసి దాని మీదకి బరువు అయితే పెట్టేశానండి. ఇలా బరువు అయితే పెట్టేసాను. ఒక 10 నిమిషాలు చాలండి సిమ్లో పెట్టేసి, లేదా ఒక 15 నిమిషాలు, 10 నిమిషాలు లేదా 15 నిమిషాలండి. తర్వాత వచ్చి తీయాలండి. తీసి చూసేని ఒక గరిటె తీసుకుని ఒక పక్కనే తీసి చూసేయాలండి. దమ్ బిర్యానీ కదండి, ఒక పక్కనే తీయాలండి. చూడండి ఇలా అయితే ఒక పక్కనే తీసాను. తీస్తే బాగా అంటే బాగా కుక్ అయిపోయి ఉందండి. ఇప్పుడు ఏం చేయాలి, నేనైతే వెడల్పాటి బండిలో కానీ తీసుకుంటే ఇట్లా ఒక పక్క రైస్ వేసిందో, నేనైతే వెడల్పాటి బండిలు అయితే తీసుకోలేదండి, చిన్న బాండిల్ తీసుకున్నాను. అందుకని ఈ వెడల్పాటి బాండిల్లో వలుపుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ వెడల్పాటి బండిల్లో అయితే వలుపుకున్నానండి. చాలా బాగా వచ్చిందండి, బాగా కుక్ అయిపోయింది. ఆలు, మిల్ మేకర్స్, మటన్, క్యారెట్ దమ్ బిర్యానీ. దాంట్లోకి అయితే నేను పెరుగు చట్నీ చేశానండి. చూడండి చాలా అంటే చాలా ఎమ్మీగా ఉందండి, మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. పెరుగు చట్నీ కానీ చేశానండి నేను. పెరుగు అంటే చిక్కటి పెరుగు తీసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసానండి. చూడండి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి కలిపేసానండి. పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. పెరుగు చట్నీకి ఆ దమ్ బిర్యానీకి ఉండిందండి, చాలా అంటే చాలా బాగుండిందండి. మీరు ట్రై చేయండి, మీకు చాలా అంటే చాలా బాగా వస్తుంది.